అది గండిపేటలో పార్కును బాగా చేసుకునేది కావచ్చు, అట్లాగే ఆ సైకిల్ ట్రాక్ ఏదైతే ఈరోజు భారతదేశంలోనే చర్చనీయాంశంగా మారిన ఆ సైకిల్ ట్రాక్ కావచ్చు, లేదా మీకు గుర్తుండాలి కరోనా సమయంలో దేశంలో కార్మికులందరూ పారిపోయినారు, ఎక్కడికక్కడ బిల్డింగ్లన్నీ ఆగిపోయినాయి. ఆ టైంలో కూడా పట్టుబట్టి కార్మికులు ఆ రోజు కరోనాకు భయపడుతుంటే కూడా లేబర్ క్యాంపులకు పోయి వాళ్ళని బతిమలాడి దండం పెట్టి అయ్యా మీరు పోవద్దు ఇక్కడనే ఉండాలని రిక్వెస్ట్ చేసి హైదరాబాదులో కొత్తగా దాదాపు 40 లింక్ రోడ్లు ఏర్పాటు చేసిన ఘనత మన కేసీఆర్ గారి నాయకత్వాన్ని. అట్లా పనిచేసినాం మనం. ఎందుకంటే ఎంతసేపు ఎన్నికలు, ఓడుడు, గెలుసుడు, అధికారము, ప్రతిపక్షము ఇది కాదు. అధికారం ఇచ్చినప్పుడు నువ్వేం చేసినావు అన్నది లెక్క. అధికారం ప్రజలు ఇస్తే ఏం చేసినావు నువ్వు అనేది ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఇలా కేసీఆర్ గారు ప్రజలకి కనబడక ఎక్కువగా ప్రజల్లో తిరగక, అంటే 1-2 సందర్భాల్లో వచ్చినారు సార్, కానీ ఎక్కువ తిరగలేదు. 2 ఏళ్ళు అయింది ఓడిపోయిన తర్వాత. కానీ ఎంత మిస్ అవుతున్నారు కేసీఆర్ గారిని ప్రజలు అనేది వాళ్ళ మీరు ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా మీకు కనబడుతుంది. ఒక్కసారి కేసీఆర్ గారు కనబడితే ధైర్యం వస్తుంది, ఒక్కసారి కేసీఆర్ గారు మాట్లాడితే ధైర్యం వస్తుంది అనే పరిస్థితి. ఎందుకు గుర్తొస్తున్నారు కేసీఆర్ అంటే ఆయన చేసిన పనులు, ఆయన చేసిన మంచి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు తమ్ముడు ఒక మాట అన్నాడు కార్తిక్. కేసీఆర్ గారు ప్రభుత్వంలో 2014లో ఆనాడు బాధ్యత తీసుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో భూముల విలువ ఎంత, ఆయన దిగిపోయిన నాడు 2023 డిసెంబర్లో మరి మన సంపద ఎంత, భూముల విలువ ఎంత. ఆనాడు ఒక్కొక్క చోట, నేను హైదరాబాద్ గురించి మాట్లాడలేదు, ఎక్కడో ఆదిలాబాద్ కావచ్చు, ఆలంపూర్ కావచ్చు, కోదాడ కావచ్చు, నారాయణఖేడ్ కావచ్చు, మారుమూల ప్రాంతాలు కావచ్చు, అక్కడ కూడా 5 లక్షల రూపాయల విలువ ఉన్న ఎకరం ఉన్న పొలం కేసీఆర్ వచ్చిన తర్వాత కరెంట్ ఇచ్చి, నీళ్ళిచ్చి, వ్యవసాయం బాగయి అద్భుతమైన పథకాలు తీసుకొస్తే 5 లక్షల ఎకరం ఉన్న పొలం దాదాపు 50 లక్షలైంది, 25 లక్షలైంది, 30 లక్షలైంది. ప్రజల సంపద పెరిగింది. ఏమైంది దానివల్ల? సంపద పెరిగితే ధైర్యం వచ్చింది. ఒక 4 ఎకరాలు ఉంటే ఒక పెద్ద మనిషికి, ఒక రైతుకి నాకు ₹1 కోటి ఉన్నట్టుగా ఫీల్ అయ్యిండు.